cash. తెచ్చావా? Yes. Stupid! What is time? Why do you late? Every minute is precious for jackal. You know how painful it is? How painful? Show me. Dollars or pounds? I'll show you. Come on. Show me. Show me, I say. Come on, show. Quick! Oh. Just wait. You want to shoot me? Come on. Shoot! Shoot! Shoot, I say! Oh! No. Just wait. Yes. Come on. Yeah. Yes. I don't need you. Ah! Down the side. Down the side. Down the side, I say. Hands up. Ah. ఒరే సచ్చా నేను చచ్చాను రోయ్ బాబు ఇంటికి తప్పుతాడు రే బుజ్జి అందులోకి పెట్టు రే పాస్పోర్ట్ లేవండి శిల్పేంటి ఇంకా రాలేదు ఎందుకు రాదు నీతో పాటు ఇండియాకే కాదు పెళ్లిపెట్టల మీద ఎగిరి కూర్చుంటుంది అదిగో మాటల్లోనే వచ్చేసింది ఏంటి శిల్ప లేట్ అయిందేంటి డాడీకి ఫోన్ చేసి వచ్చేసి సరే పాస్పోర్ట్ లగేజ్ అక్కడ పెట్టు ఓకే స్నేహ పాస్పోర్ట్ లేదేంటి స్నేహ స్నేహ నీ పాస్పోర్ట్ నేను ఇండియా రావడం లేదు వంశీ సెండ్ ఆఫ్కి వచ్చాను జోకుల తర్వాత కానీ పాస్పోర్ట్ లేదు వంశీ నేను నిజంగానే రావడం లేదు ఏ ఎందుకని ఇండియా వస్తే ఏముంటుంది ఎంతో మంది మోడల్స్ లో నేను ఒకదాన్ని ఇక్కడైతే ఇండియన్ మోడల్స్ కి డిమాండ్ ఎక్కువ ఉంది అందుకని మమ్మల్ని వదిలేసి ఇక్కడ వెళ్ళిపోతానంటావా ఎవరైనా ఎప్పుడో ఒకప్పుడు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవాలిగా వంశీ నేను లేకపోయినా నాకంటే బెటర్ పర్సన్స్ నీ లైఫ్లోకి వస్తూనే ఉంటారు కానీ నువ్వు నా డియరెస్ట్ ఫ్రెండ్వి ఎక్కడున్నా ఎప్పుడైనా సరే నేను నీ డియరెస్ట్ ఫ్రెండ్ని ఐ నో ఇట్ అయినా మీ వాళ్ళందరూ ఇండియా వాళ్ళకి ఫోన్లో చెప్పేశాను ఇక్కడే సిడ్నీలో మా అంకల్ ఇంట్లో ఉంటాను పదండి పదండి బోర్డింగ్ టైం అవుతుంది శిల్ప నేను ఇండియా రావడం లేదు ఇక నుంచి మా వంశీని నువ్వే చూసుకోవాలి అదేంటి పర్మనెంట్ గా ఇండియా రావా వస్తాను మీ పెళ్లికి వస్తాను మీకు టైం అవుతుంది పదండి పదండి త్వరగా రాకుండా మేము నాకు బాగా ఆకలిస్తుంది నేను త్వరగా వెళ్ళి ఐస్ క్రీమ్ తినాలి మీకు ఫ్లైట్ టైం అవుతుందిగా వెళ్ళండి బాయ్ బెస్ట్ ఆఫ్ లక్ వంశీ ఫ్లైట్ ఇంకో 2 గంటలు లేటా అలా కానివ్వండి ఓ మై గాడ్ ఎప్పుడు లేనిది ఈవేళ ఇంత లేట్ అవ్వాలా బేబీని ఎప్పుడు చూద్దామా అని అనుకుంటుంటే డాడీ డాడీ బేబీ మమ్మీ బాగున్నావమ్మా శిల్ప ఏ డాడీ మీరు ఎయిర్పోర్ట్ కి రాలేదు నేను మీతో మాట్లాడాను తప్పు మాది కాదమ్మా విమానందే అవునమ్మా ఇప్పుడే ఫోన్ చేశాను ఎయిర్ ఇండియా ఫ్లైట్ 2 గంటలు లేట్ అని చెప్పారు నేను కనుక్కోమన్నది సింగపూర్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ అయితే నువ్వు ఎయిర్ ఇండియా టైం కనుక్కుంటావా ఏదైనా విమానమే కదండి షటప్ మాటతో చెప్తా బేబీ ఇప్పుడు అసలు సంగతి తెలిసింది కదా డాడీ మీద కోపం పోయిందా లేదంటే చెప్పు నో డాడీ ప్లీజ్ స్టాప్ ఇట్ నువ్వు మమ్మీ ఎయిర్పోర్ట్ కి వస్తారేమో నీకు వంశీని పరిచయం చేద్దాం అనుకున్నా వంశీ ఎవరతను ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ అవును డాడీ మొన్న ఆస్ట్రేలియాలో ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో ఫస్ట్ వచ్చాడు ఓ నేను ఇంత ఎక్సైట్ అవుతుంటే దేనికి ఎందుకని అడగవే అలా చూస్తావేంటి అవి ఏం లేదు ఇండియాకి రాగానే మంచి ఆవకాయ పచ్చడి తిన్నామని మా వాడు అన్నాను రే ఒకసారి వాళ్ళ నాన్నకు ఫోన్ చేయి మా నాన్న దేనికి ఏముంది మీ నాన్న మన మ్యారేజ్ ఫిక్స్ చేసి ఉంటాడు నేను చాలా బిజీ కదా ఓ 6 నెలలు వెయిట్ చేయమందామని వెయిట్ చేయమంటానుకా నిన్ను టెన్షన్ మా డాడీ పెడతారనుకుంటే నువ్వు పెడతావేంటి ఏదో చిన్న జోక్ చేశానంతే వెంటనే నిన్ను మా డాడీ కలవమన్నారు గో 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 అరే రే 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 ఏంటండి ఇది ట్రాలర్ కనపడకుండా పోయినందుకే ఇంత కంగారా ఆ బొర తక్కువ పనులంటే కాదు అరే పిచ్చేశ్వరరావు ఒకడు ఉన్నాడు ఆడు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు సెల్లు కొడితే చాలు గంట మోగిన స్పీడ్ లో తుపాకు పట్టుకుని వచ్చేస్తానని తెలుసు కదా మరి అర్జునుడు గారు కనపడగానే ఓ ఫోన్ కొడితే పోలా అది కాదురా తమ్ముడు వాడు కనిపించిన ఎంటెంబడే సంపెడసాల్సింది నో వీఆర్ ఆల్ అండర్ ఎస్టిమేటింగ్ హిమ్ వాడు చాలా తెలివైన వాడు నా శిల్పని కిడ్నాప్ చేసి దాన్ని ఎక్కడో దాచి నాకు కనిపించాడు డాడీ డాడీ శిల్ప అమ్మ శిల్ప డాడీ డాడీ మీకోసం ఎంత బెగ్గ పెట్టుకున్నారో తెలుసా నేను ప్రాణాలతో చూస్తాననుకోలేదు నీకేం కాలేదు కదమ్మా చంపేసేవాడు డాడీ కానీ వంశీ కాపాడాడు కాపాడికేం చేయను మీరేమో మా వెనక ఆ సన్నాసిని పంపారు నేను పంపానా నో అదేనండి వంశీ చిన్నాడు
వాళ్ళ కాపలాగా ఉండి సమయం చూసి వేసే అన్నారంట కదా. నేను అలా అనలేదే. బా మమ్మల్ని కాపాడాలంటే మీరు పంపిన పండుగ అర్జున్ వేసేయాలి కదా. వేసేయాలి. కాకపోతే మీరు చెప్పిన టైం బ్యాడ్ అనుకుంటాను. అర్జున్ ఆడిని వేసాడు. పోయాడా? మామూలుగా పోయాడేంటి, పండగ రోజు పుంజిమెండకు వస్తారే కొడవలతో అలా కొచ్చాడు పరా 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 అని. అలా కూడా కొస్తారా బాబు? నువ్వుండే మమ్మల్ని వదిలేడేంటి, వెంటపడ్డాడు. తప్పించుకున్నాం. నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ అమ్మాయిని మీకు అప్పచెప్తున్నాను. ఇక నేను వస్తాను. వంశీ 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 వెళ్ళొద్దు, వంశీ, నువ్వు వెళ్ళొద్దు. వెళ్ళిపోవటం ఏంటి బాబు నువ్వు? మా సార్ ఏం చెప్పారు? నా కూతురు కాపాడు తీసుకొస్తే నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పారు లేదా? మాట మీద నిలబడే మనిషి. చేద్దాం, కానీ ఇప్పుడు మంచి రోజు కాదని వా, ఢిల్లీ ఫోన్ చేసి మా అమ్మాయిని చూసుకోవడానికి రండి, ఇవి చాలా మంచి రోజులు అని చెప్పారు లేదా? మీరు నా కాళ్ళ తొక్కేయడం. అయినా ఇప్పుడు నేను పెళ్లి చేసుకునే మూడ్లో లేనండి. నాకు కావాల్సింది పెళ్లి పెళ్ళం కాదు, మరి ఏం కావాలి బాబు? పగ. అర్జున్ మీద పగ. అర్జున్ మీద నీకు పగేంటి బాబు? చిన్నప్పుడు ఈ కళ్ళు చూస్తుండగానే అర్జున్ మా నాన్నని చంపేశాడు. అంటే నువ్వు ఫారెస్ట్ గార్డు కొండకి పుట్టినవా? ఏకైక కొడుకుని, అందుకే పగ. వద్దు వంశీ, ఈ పగలు బస్తాలు మనకెందుకు? చక్కగా నన్ను పెళ్లి చేసుకో. మీరు ఉన్నారు సార్. అమ్మాయి గారు చెప్పింది కరెక్ట్ బాబు. చలిమేసం వేసుకుని అమ్మాయి గారితో గిలిగిందులు పెట్టుకునే టైంలో పగలు ప్రతీకారాలంటాడు. నువ్వు కాసేపు మోస్తావా బాబు? నువ్వు ఏకైక కొడుకువి, నీది ఏకైక పగ, నువ్వు ఏకంగా దాని మీద ఉండిపో. కరెక్ట్. ఇదిగో, నువ్వు పగ ప్రతీకారం అంటూ కూర్చుంటే అసలు నీతో మాట్లాడను. నీతో దోస్తే కట్. బాయ్. బాబు అమ్మాయి వెళ్ళిపోతుంది. పోతే పోయిందయ్యా. ఆవిడికి ప్రేమ కావాలి, నాకు పగ కావాలి. వస్తా. డాడీ, అర్జున్! మీరెవరు వెళ్ళరు. మిమ్మల్ని వేసేస్తాను. అతనికి నేనే కరెక్ట్. నా పగ తీర్చుకుంటాను. కాపాడండి డాడీ, కాపాడండి డాడీ, అర్జున్! ఆగు వంశీ, దగ్గరకు రాకు. వచ్చావంటే నీ లవర్ ఫినిష్. వాళ్ళు వస్తున్నారు, తలుపేసి. ఆ తలుపు మూసే. వంశీ, దగ్గరికి రాకు. నా ప్రాణం పోయినా పర్వాలేదు. భయపడకు శిల్ప, నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఏంట్రా నీకు తెలిసేది? అడవిలో దొంగ తీసుకెళ్ళడం అనుకున్నావా? అర్జున్, వదలను అర్జున్, నేను వదలను. ఎంత దెబ్బతీసావరా? ఉండు, నీ సంగతి చెప్తాను. ఏంటి నువ్వు చెప్పేది? వంశీ, జాగ్రత్త! ఏమిటే వంశీ, ముందు వీడిని ఎరగదీసి ఆ తర్వాత నలుగురిని లేపేస్తా. నేను ఇక్కడ ఉన్నంత వరకు ఆ నలుగురి మీద ఈగ కూడా బాలనివ్వను. ఏమిట్రా ఈగ దోమ అంటున్నావు? ముందు నీ సంగతి తెలిసి ఆ తర్వాత నలుగురు సంగతి తెలుస్తా. కేకేంటి అంత తీయగా ఉంది? కేక తీయ ఉంటాడు సన్నాసి. మరి కాదండి, బాతో అరిచారు అనుకోండి అబ్బా అంటారు. కానీ అమ్మాయి గారు అబ్బా అని తీయగా అరిచారు. ఇది కరెక్ట్. నోటితో చెప్పచ్చు కదా. అర్జున్ ఆగు, ఎక్కడికి పారిపోతున్నావు? నువ్వు ముందుకు రాకురా. నిన్ను తక్కువగా అంచనా వేశాను. నువ్వు ఇలా విచిత్రంగా ఎగిరెగిరి గాల్లో తంతావు అనుకోలేదు. వాళ్ళ నలుగురిని వేసేద్దాం అనుకున్నాను. నీ టైం బ్యాడ్ అనుకుంటాను. నువ్వు కూడా ఫినిష్. అర్జున్, ఏమిటా చేతిలో? విశ్రద్ అర్జున్, విశ్రద్. కనీసం చెప్పైనా వెళ్ళి అర్జున్, ప్లీజ్. ఏమండి, కన్న కూతురు లోపల రౌడీ చేతిలో ఇరుక్కుపోయింది. పైగా మీకేమో మర్డర్లు చేసిన చరిత్ర ఉంది. లోపలికి వెళ్ళాకో ఓడిపోతున్నారు. సిగ్గులేదా మీకు? శిల్ప, బాబు, వంశీ, తలుపు తెరవండి. బాబు తలుపు తీ. మంచి తలుపు తీ భయ్యా. పారిపోయాడండి, లేకపోతే వేసేవాడి. జస్ట్ మిస్. అమ్మాయి ఇది? అదిగో. డాడీ, అర్జున్ డాడీ. నీకేం కాలేదు కదమ్మా? నన్ను వంశీ కాపాడాడుగా. ఐఎమ్ ఓకే డాడీ. అర్జున్ అక్కడ ఏదో ప్యాకెట్ విసిరి పారిపోయాడు. ఏంటది? ఏమో, పోతూ పోతూ మీరందరూ ఫినిష్ అని విసిరేసిపోయాడు. ఇదిగో డిఐజీ, అదేంటి చూడవయ్యా. ఏంటి చూసేది? అదేమన్నా ఉల్లిపాయ బాంబు అయినా ఉండొచ్చు, మీరే చూసుకోండి. అంటే ఏంటి? నేనేమన్నా రోడ్డు మీద చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ళ కనపడుతున్నానా? నా వల్ల కాదు. ఒరే అయ్యోమయం, ఆయ్. నువ్వు చూడ దాంట్లో ఏముండదు. ఏముందండి, ఏదో గిఫ్ట్ ప్యాకెట్ అయి ఉంటది. నో, అది తీయద్దు. ఏంటి బాబు అంత టెన్షన్? దీంట్లో ఏదో పెద్ద బాంబు ఉన్నట్టు ఉందేమో అనుకున్నానయ్యా. ఉందా? అంటే మీ సొంత ప్రాణం నా దత్తి ప్రాణమనా? క్యాసెట్ ఏముందో ఇందులో? కోయిలమ్మ పాడుతున్నది, కన్నుల్లో కన్నెబొమ్మ ఆడుతున్నది. వేడి పెంచక ఎడిపించక ఇడు పంచి ఊరటించరాదా. జోడు కట్టి
సంపద తీర్చేదని బాధ